కెనడా, ఫ్రాన్స్తో పాటు జర్మనీపై కూడా ట్రంప్ కన్ను పడిందా? రెండోసారి అధ్యక్ష పదవి నుంచి చేపట్టాక తన జీవితాశయాలన్నీ నెరవేర్చాలనే మొండి పట్టుదలతో ఏం చేయబోతున్నాడు? బ్రిక్స్ దేశాలను కూటమిని విచ్ఛిన్నం చేశానంటున్న ట్రంప్ కొత్త టార్గెట్ ఏంటి? అన్ని దేశాల రాజకీయాలను ప్రభావితం చేయాలని ట్రై చేస్తున్నాడా? ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ట్రంప్ పోకడలకు జనం ఆమోదం ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. జర్మనీ ఎన్నికల్లో ట్రంప్ ప్రభావం ఎలా? అలీస్ వీడేల్కు మస్క్ బహిరంగ మద్దతు. అమెరికా జోక్యమేనంటూ నిరసనల వెల్లువ. జర్మనీ తదుపరి ఛాన్సలర్ను ఎన్నిక కోసం ఫిబ్రవరి 23న ఆదివారం కీలకమైన సమాఖ్య ఎన్నికలను నిర్వహించనుంది. గత సంవత్సరం చివర్లో తన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పుడు ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఈ స్నాప్ పోల్స్ ను నిర్వహించారు. దీని ఫలితాలు యూరప్లోని అత్యంత ప్రభావవంతమైన దేశం యూరోపియన్ యూనియన్ భవిష్యత్తును రూపొందిస్తాయి. అగ్ర నాయకుడి రేసులో రెండవసారి ఎన్నిక కావాలనుకునే ప్రస్తుత ఛాన్సలర్, ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత వైస్ ఛాన్సలర్, మరో ప్రజాదరణ పొందిన నాయకుడు ఉన్నారు. ఈ ఎన్నికలు దేశంలోనే కాదు, జర్మనీ దేశం వెలుపల ఉన్న ప్రజల్లో ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ కూడా జర్మనీ ఎన్నికల్లో ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఆలీస్ వీడేల్కు మస్క్ మద్దతివ్వడం జర్మనీలో నిరసనలు చెలరేగాయి. మరికొద్ది గంటల్లో జరగబోతున్న జర్మనీ ఎన్నికలను పరిశీలిస్తే 66 ఏళ్ల ఒలాఫ్ స్కోల్జ్ 2021 నుండి జర్మనీ ఛాన్సలర్ గా ఉన్నారు. రెండవసారి పదవిని కోరుకునే స్కోల్జ్ కు ప్రభుత్వంలో పనిచేసిన అపార అనుభవం ఉంది. గతంలో హాంబర్గ్ మేయర్గా, జర్మన్ కార్మిక ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ఛాన్సలర్ గా స్కోల్జ్ జర్మనీ సైన్యాన్ని ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏ స్థాయిలో ఆయుధాలను తయారు చేయించాడంటే జర్మనీని ఉక్రెయిన్ కు రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మార్చేశాడు. అంతేకాదు ప్రభుత్వం ఇంధన కొరతను నివారించింది, అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. కానీ అతని 3 పార్టీల సంకీర్ణం అంతర్గత పోరాటాల్లో చిక్కుకుంది. గత 2 ఏళ్లుగా యూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై వాదించడంతో గత నవంబర్లో కూలిపోయింది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్ కూటమి ఈసారి హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొస్తున్నాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జర్మనీ పార్లమెంటులో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఎవరూ ఊహించని రీతిలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. డాలర్ ఆధిపత్యాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తే 150% సుంకం విధిస్తానంటూ తను చేసిన హెచ్చరికతో బ్రిక్స్ దేశాలు సైలెంట్ అయిపోయాయని, తన వార్నింగ్ చూసి బ్రిక్స్ కూటమి విచ్ఛిన్నమైపోయిందని ట్రంప్ కామెంట్ చేశారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ దేశాల కూటమి బ్రిక్స్ దేశాలుగా జట్టుకట్టాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఓ ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ట్రంప్ అధికారంలోకి రాగానే మొదట చేసిన పని సుంకాలు విధిస్తారని కన్నెర్రజేశాడు. బ్రిక్స్ దేశాలు వెనుకంజ వేశాయని భావిస్తున్న ట్రంప్ తాజాగా తన కామెంట్తో అమెరికా వ్యతిరేక దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాడు. తనకు గట్టి మద్దతుదారులనే ప్రభుత్వంతో పాటు నిఘా వ్యవస్థలోని కీలక పదవుల్లో నియమిస్తున్న ట్రంప్ రానున్న రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా విశ్వరూపం ప్రదర్శించబోయే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాల పనిపట్టేందుకు కొత్త స్కెచ్లు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.